नमो गणपतये ओं श्री गणेशाय नमः। ओं नमो बृहस्पतये ओं नमस्तस्मै ब्रह्मणे ओं नमो विष्णवे नमः। ओं श्रीमत्सुन्दरमीशानं श्रीमत्सिद्धिविनायकं षण्मुखं स्कन्दमानन्दं ब्रह्माणं विष्णुमाश्रये। यस्याज्ञया जगत्स्रष्टा विरिञ्चिः पालको हरिः संहर्ता कालरुद्राख्यः नमस्तस्मै पिनाकिने। కార్తీక మహాత్మ్యంలో 17వ రోజు వినవలసినటువంటి కథ అండి. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 17వ రోజు వినాల్సిన కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. చాలామంది కాదులేండి, ఒకరిద్దరు పద్మపురాణంలో ఉన్నది మీరు ఎందుకు చెప్పరు, స్కాంద పురాణంలో ఉన్నదే ఎందుకు చెప్తారు. అదేదో గతంలోనండి ఒక గాడిద ఒక భర్త కథ ఒకటి ఉందండి. ఒక భార్య భర్త ఉంటారు, గాడిద మీద కూర్చుని ఆ కథ మీ అందరికీ తెలుసు, అది చెబితే పెద్దదవుతుంది. పాపం ఏం చేసినా కూడా లోకంలో అందులో తప్పు ఎత్తి చూపేవాళ్ళు ఉంటారన్నమాట అండి. ఈరోజు ఈ అంశాన్ని ఎందుకు చెబుతున్నారంటే, ఈరోజు అధ్యాయంలో మనం చెప్పుకునేది కూడా తత్వం. ఏం చెప్పినా కూడా ప్రశ్నించేవాళ్ళు ప్రశ్నించవచ్చు, ఏం చెప్పినా కూడా విమర్శించేవాళ్ళు, అది కూడా సద్విమర్శ పర్వాలేదు, ఏం చేసినా కూడా తప్పే అన్నట్లుగా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పద్మపురాణంలో ఉన్నది ఎందుకు చెప్పరండి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, పద్మపురాణంలో ఉన్నదే చెప్పకూడదనో స్కాంద పురాణంలో ఉన్నదే చెప్పాలనో ఎవరికి అభిప్రాయాలు ఉండవండి. చాలా కాలంగా అందరూ వింటున్నటువంటి కార్తీక మహాత్మ్యం మనము చెబితే బాగుంటుంది, కొత్తగా తీసుకొస్తే ఇదేమిటి ఎక్కడ రాశారు కొత్తగా అని అంటారు అని అభిప్రాయం, అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుందాం అవకాశాన్ని బట్టి. కార్తీక మాసంలో కార్తీక మాస మహిమ వినడం అనేది ముఖ్యం, అది దృష్టిలో పెట్టుకోండి. నిన్న ఆకాశదీపం పెట్టడం వల్ల కలిగేటటువంటి పుణ్యం, ఆకాశదీపం పెట్టడానికి మహర్షులు ఉపయోగించినటువంటి ఒక చెక్క నుండి ఒక ఉద్భూత పురుషుడు, అంటే ఆ చెక్క నుండి ఉద్భవించినటువంటి ఒక దివ్య పురుషుడు, అతడు అంగిరో మహర్షిని నాకు తత్వం గురించి చెప్పండి, భగవంతుడి గురించి చెప్పండి అని చెప్పేసి అడిగినప్పుడు మహర్షులందరి తరపున కూడా అంగిరో మహర్షి ఉద్భూత పురుషుడికి తత్వం గురించి తెలియజేయడం చాలా అద్భుతమైనటువంటి సంభాషణ అండి ఇది. అంగిరో మహర్షి చెబుతూ ఉన్నాడు, కర్మ బంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూలం సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహ ఉచ్యతే. దేహం అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడండి. కర్మబంధము మరియు ముక్తి, కార్యము కారణము, స్థూలము సూక్ష్మము, ఈ మూడింటి యొక్క సంబంధముతో ఏర్పడేదే దేహము. కర్మబంధం ఉంటే కనుక, అంటే మనం ఏదైనా ఒక కర్మ చేసి ఆ కర్మ ఫలాన్ని మనం అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటే, పాపం కావచ్చు పుణ్యం కావచ్చు, కర్మే, అందువల్ల అది అనుభవించడానికి పుట్టేదే దేహము. మనం చేసినటువంటి కర్మను అనుభవించడానికి పుట్టేదే దేహము అని చెప్పేసి చెబుతూ, కర్మబంధశ్చ ముక్తిశ్చ, ఆ కర్మను అనుభవించి మళ్ళీ ముక్తికి మనం వెళ్ళడానికి సాధనమయ్యేది కూడా దేహమే అని చెబుతూ, కార్యం కారణమేవచ, కార్యం ఉంటుంది దానికో కారణం ఉంటుంది. ఏదైనా మనం ఒక పని చేసామంటే కారణం ఉంటుంది కదా, అదేవిధంగా దేహానికి కూడా కారణం ఉంటుంది. స్థూలం సూక్ష్మం, స్థూల దేహం అంటే మనది, అలాగే సూక్ష్మదేహం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన కర్మఫలాన్ని అనుభవించడానికి మరణానంతరం మనం ధరించేటటువంటి సూక్ష్మదేహం. ఈ విధంగా దేహం గురించి ముందు చెప్పి, వాక్యాత్ ప్రవృత్తమేతత్తే ప్రవక్ష్యామి మహామతే పార్వత్యే కథితం విప్ర శ్వేతాద్రౌ శంకరేణ వై. ఒక వాక్యంలో నేను నీకు చెప్పేశాను, కానీ పూర్వం పార్వతీదేవి అడగ్గా శంకరుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు కైలాస పర్వతంలో. దాన్ని మరింత విస్తృతంగా చెబుతాను విను అని. తదహంతే ప్రబ్రవీమి సమాధానమనాశృణు అత్ర బ్రూమః సమాధానం కోన్యో జీవస్త్వమేవహి. ఎంతో అద్భుతమైనటువంటి చర్చ అండి ఇది. అంటే నువ్వెవరు అనేటటువంటిది, నేనెవరు అనేటటువంటిది, ఈ యొక్క ప్రశ్నలు ఉంటాయి మనకి. చాలామంది తెలియక చలనచిత్రాల్లో వీటిని హాస్యంగా మార్చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి తాత్విక చింతన. జీవుడెవరు, నువ్వే కదా, నువ్వు నేనెవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నావు. అంటే ఆ ఉద్భూత పురుషుడు అని చెప్పాను చూసారా, ఆకాశదీప స్తంభం నుండి ఉద్భవించాడు. అతనికి పుణ్యం వల్ల, అతని మీద దీపం పెట్టడం వల్ల, ఆ యొక్క చెక్క మీద దీపం పెట్టడం వల్ల అతనికి పుణ్యం కలిగింది. అతను పాపరాశిని పోగొట్టుకుని ఆ విధంగా దివ్య పురుషుడుగా అవతరించాడు. అతడు నేనెవరు, ఎందుకు ఇలా జరిగిందని అడిగాడు. దానికి వీరు చెబుతూ ఉన్నారు, జీవుడెవడు, నువ్వే కదా, నువ్వే నేనెవరు అని చెప్పేసి అడుగుతున్నావు. నేను బ్రహ్మమునే కాని వేరు కాను, దీనికి ఏ సందేహము కూడా లేదు అని ఎరుగవా. నేను బ్రహ్మనే తప్ప వేరు కాదు, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి నీకు తెలియదా? ఖచ్చితంగా తెలియదు. అందుకే వాళ్ళు చెబుతున్నారు పాపం. అంటే అందరూ కూడా నేనెవరు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఒక వేద వాక్యాన్ని గుర్తు చేస్తూ దాన్ని వివరించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారండి. ఓ మహాత్మ, వాదార్థం ఇట్లు పలికితిని కానీ నాకు ఇప్పటికీ కూడా స్ఫుటముగా విషయం తెలియదు. అహం బ్రహ్మ అను వాక్యమునకు అర్థము ఎట్లు ఎరుగగలను, నాకు వివరించి చెప్పుము అని అడిగిన అంగిరో మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడండి. మనం చూసినట్టయితే 4 వేదాల మహావాక్యాలు కూడా ఇలా ఉంటాయి.
ఋగ్వేదానికి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటటువంటి విశేషమైన జ్ఞానానికే ప్రజ్ఞానము అని పేరు. అందువల్ల ప్రజ్ఞానం బ్రహ్మ. యజుర్వేద మహావాక్యం చూసుకున్నప్పుడేమో నేనే బ్రహ్మనై ఉన్నాను అని తెలియజేసేటటువంటి అహం బ్రహ్మాస్మి. సామవేద మహావాక్యమైనటువంటి తత్వమసి, ఆ దేవుడే నువ్వై ఉన్నావు అని చెప్పేటటువంటిది. శబరిమల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ దేవనాగర్లో అనుకుంటాను, దేవనాగర్లోనే తత్వమసి అని వ్రాసి ఉంటుంది. చాలామంది ఇదేమిటా అనుకుంటారు. తత్వమసి అనేది సామవేద మహావాక్యం. ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు అని చెప్పి తెలియజేసేదండి. అయమాత్మ బ్రహ్మ అనేది కూడా అథర్వవేదం. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు 4 మహావాక్యాలు కూడా అద్భుతమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తాయి. అందువల్ల ఇదంతా కూడా పూర్తిగా వేద వాంగ్మయంలో దాగి ఉన్నటువంటి ఒక రహస్యం అండి. మనలోనే చైతన్యం ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి. మనలో చైతన్యం ఉండడం అంటే ఏమిటి? ఒక మనిషి కదులుతూ ఉన్నాడు, ఒక జీవి కదులుతూ ఉన్నాడు. జీవి కదలాలి అని అంటే కనుక జీవిలో చైతన్యం ఉండాలి. ఎవరైనా కదలకుండా పడి ఉంటే అచేతనంగా పడి ఉన్నాడు అంటారు. మీకు గుర్తుండే ఉంటుంది ఈ పదం. అచేతనం అంటే చైతన్యం లేకపోవడం. అచేతనంగా పడి ఉన్నాడు, చేతనంగా పడి ఉన్నాడు. ఒక మనిషి తిరుగుతూ ఉంటాడండి, చదువుకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, అధికారంలోకి వస్తాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు, మహారాజు అవుతాడు, రాజరాజు అవుతాడు, చక్రవర్తి అవుతాడు, అధ్యక్షుడు అవుతాడు. రకరకాల పదవుల్లో మనిషి చైతన్యంతో ఉన్నప్పుడు ఎంతో గౌరవింపబడతాడండి. చైతన్యం ఎప్పుడైతే కోల్పోతాడో అప్పుడు ఏమంటారండి? ఇప్పుడు ఉదాహరణకి ఒకడెవరో పెద్ద దేశాధినేత అనుకోండి, చాలా పెద్ద పెద్ద దేశాలకు ఉన్నటువంటి ఒక దేశాధినేత అనుకుందాం. ఉదాహరణకు వెళ్ళిపోయిన వాళ్ళలో మనం చూసుకుంటే కనుక నియంతల్లాగా దేశాలను శాసించినటువంటి వాళ్ళు కూడా చైతన్యంతో ఉన్నప్పుడు హిట్లరు, లేకపోతే ఫలానా పేరు రావణాసురుడు ఇలా అంటూ ఉంటారు. అదేవిధంగా మహాత్ముల్లో మనం చూసుకుంటే కనుక గొప్ప గొప్ప వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు కావచ్చు, రాజరాజ చోళుడు, రాజరాజ నరేంద్రుడు, ఈ విధంగా మన శ్రీకృష్ణదేవరాయలు, మన యొక్క శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా వీళ్ళు చైతన్యంతో కూడి ఉన్నప్పుడు వాళ్ళని రాజరాజ మహారాజా ఇవన్నీ అంటారు. ఒక్కసారి దేహం నుండి చైతన్యం బయటకు వెళ్ళిపోయినప్పుడు అండి అసలు పేరు పెట్టి పిలవరండి. పార్థివ దేహాన్ని తెచ్చారంటారు, మన భాషలో చెప్పాలంటే శవాన్ని తెచ్చారంటారు. ఏదండి రాజుగారి శవం ఎక్కడుందంటారు, అంతేకాని రాజుగారు అనరు. అయిపోయింది, ఇంకా రాజుగారు లేరు, రాజుగారి శవమే మిగిలింది. ఆ విధంగా మనం చూసుకుంటే దేహంలో చైతన్యం ఉన్నప్పుడు ఆ చైతన్యానికి గౌరవం ఉంటుంది, దేహానికి గౌరవం లేదు అని చెబుతూ ఆ చైతన్యమే పరమాత్మ అనేది 4 వేదాలు చెబుతాయండి. చైతన్యం పరమాత్మ, దేహం ఎప్పటికీ పరమాత్మ కాదు. జీవాత్మ మరియు పరమాత్మ భేదం అనే అంశం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. జీవాత్మ అంటే మనలో ఉండేటటువంటి ఆత్మకు జీవాత్మ అని పేరు. పరమాత్మ అంటే కనుక భగవంతుడు. ఈ రెండూ ఒకటే అని చెబుతారు. కానీ ఒక్కొక్కసారి భగవంతుడు ఏం చేస్తాడు? తన నుండే తనను సృష్టించుకుంటాడు, మళ్ళీ తనలోకే కలిపేసుకుంటాడు. మనమంతా కూడా భగవంతుడి యొక్క విభూతులమే, మనమంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపాలమే. దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడు ఎలాంటి వాడు అని అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనం అండపిండ బ్రహ్మాండ అంటాను చూసారా? ఒక విత్తనాన్ని తీసుకోండి, ఆ విత్తనం నుండి మహావృక్షం వస్తుందండి. మర్రి చెట్టు విత్తనం చూడండి, విత్తనం ఇంతే ఉంటుంది. అది నాటి మొక్క ఈ చెట్టై మ్రానై మనం చూస్తే ఎంత పెద్దదవుతుంది. ఆ చిన్న విత్తనంలోనే అంత పెద్ద చెట్టు దాగి ఉంది అని మనం పెద్దగా జ్ఞానం లేనటువంటి పిల్లవాడికి చెప్పామనుకోండి, ఏమంటాడండి? ఆ పిల్లవాడు నవ్వుతాడు. నాన్న ఏదో సరదాగా చెబుతాడు అనుకుంటారు, అమ్మ సరదాగా చెబుతోంది అనుకుంటాడు. కానీ అది వాస్తవం కదా. ఒక చిన్న విత్తనంలో అతిపెద్ద వృక్షం. తిమ్మమ్మ మర్రి మాను అని చెప్పేసి అనంతపురం జిల్లాలో కదిరి వద్ద ఉందండి. 7.5 ఎకరాల్లో మర్రి చెట్టు ఉంది, ఒకే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు అండి చిన్న ఆ యొక్క మర్రి విత్తనం నుండి వచ్చి ఉంటుంది కదండి ఖచ్చితంగాను. అంటే ఆ చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు దాగి ఉంది. మనం విత్తనాన్ని చూపించి చెబితే జ్ఞానం లేనివాడు నమ్ముతాడా అంటే పిల్లవాడు, జ్ఞానం లేనివాడు అంటే పిల్లవాడు నమ్మడు కదండి. అదేవిధంగా భగవంతుడు విత్తనం వంటివాడండి. ఆ విత్తనం నుండి ఆయన మొత్తం సృష్టిని చేసుకున్నాడండి. సాధారణంగా ఉండేటటువంటి ఆ యొక్క మర్రి విత్తనానికి భగవంతుడికి తేడా ఏమిటంటేనండి, విత్తనం నుండి వృక్షం వస్తుంది, మహావృక్షం వస్తుంది. కానీ ఆ విత్తనానికి ఆ మహావృక్షాన్ని తనలో కలుపుకునే శక్తి ఉండదు. కానీ భగవంతుడికి తన నుండి మొత్తం అంతా సృష్టించి మళ్ళీ తనలో కలుపుకునేటటువంటి శక్తి ఉంటుందండి. ఈ విధంగా భగవంతుడు అనేటటువంటి ఒక చైతన్యం, శుద్ధ చైతన్య పరబ్రహ్మస్వరూప పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన నుండే మనమంతా కూడా వచ్చామండి. ఆయన యొక్క మహా చైతన్యం నుండి మన చిన్న చిన్న చైతన్యాలన్నింటినీ కూడా ఆయనే సృష్టించుకున్నాడు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఈ చైతన్యాలన్నింటినీ కూడా ఆయనలో కలిపేసుకుంటాడు.
అంటే జీవాత్మ పరమాత్మలో కలవడం అనేదే సనాతన ధర్మంలో ఒక అంతిమ ఘట్టం అండి. కావున మనకు కనిపించడం మాత్రం వేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుందండి. కానీ జీవాత్మ పరమాత్మ వేరు కాదు, దాని నుండే ఇది వచ్చింది. ఎందుకు అనంటే మన సనాతన ధర్మంలో శుద్ధ చైతన్య పరబ్రహ్మాన్ని అది అనే అంటారు, వాడు అని కానీ ఆమె అని కానీ అనరండి. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు శుద్ధ చైతన్య పరమాత్మ నుండి మనమంతా కూడా ఈ చిన్న చిన్న చైతన్యాలన్నీ కూడా వచ్చేయండి. అంటే ఏ విధంగా సముద్రం నుండి మీరు చూడండి, సముద్రం నుండి ఆవిరి రూపంలో ఆకాశంలోకి ఆ యొక్క నీరు వెళుతుందండి. సూర్యుడు పరిగ్రహిస్తాడు సముద్రపు నీటిని, ఆయన పరిగ్రహించి మళ్ళీ నీరు రూపంలో మళ్ళీ మనకు అందిస్తాడు, వర్షం రూపంలో మళ్ళీ మనకు అందిస్తాడు. సముద్రం నుండి వెళ్ళినటువంటి నీరు పైకి వెళ్ళి మేఘాలుగా మారి అది మళ్ళీ సమయం వచ్చినప్పుడు కరిగి మళ్ళీ వర్షం రూపంలో నీటిలో మళ్ళీ అదే సముద్రంలో పడుతుందండి. ఎంత ఆశ్చర్యం అండి. అంటే అదే విధంగా మనం చూసుకుంటే పరమాత్మ సముద్రం వంటివాడు. అక్కడి నుండి వెళ్ళినటువంటిది మళ్ళీ ఆ యొక్క పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అందులో కలిసిపోతూ ఉంటుంది. వర్షం భూమి మీద కూడా పడుతుంది, కానీ సముద్రం నుండి బయలుదేరి సముద్రంలోనే పడుతుంది. ఎందుకు అనంటే భూమి మీద మొత్తం నీరంతా ఎక్కడికి వెళ్ళి చేరుతుంది, అది నా యొక్క అభిప్రాయం మాట అండి. నదులన్నీ కూడా వెళ్ళి సాగరాన్నే కదా కలుస్తాయి. అలా మనం చూసుకున్నప్పుడు మాట అండి పరమాత్మ కూడా అంతే. ఏ విధంగా అయితే ఘటము ఆకాశము, మనకి ఘటాకాశం అనేటటువంటిది శాస్త్రంలో చెబుతారు. ఘటము ఆకాశము, ఘటం అంటే కుండ, ఆకాశం అంటే కుండ లోపల ఉండేటటువంటి ఖాళీ స్థలం. కుండ తయారు చేసాం, కుండ లోపల నీళ్లు పోయాలంటే కుండ లోపల ఖాళీ స్థలం ఉండాలి. ఏ విధంగా మనకు కుండ, ఆ యొక్క కుండ లోపల ఖాళీ స్థలం ఉంది చూసారా, ఈ రెండు మనం వేరు అన్నాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? అసలు కుండ లోపల ఖాళీ స్థలం లేకపోతే కుండ ఎవరికి అక్కర్లేదు. అదేవిధంగా మనిషి లోపల చైతన్యం లేకపోతే మనిషి ఎవరికి అక్కర్లేదు. ఇందాక చెప్పినట్లుగా మనిషి ఆ యొక్క ఐడెంటిటీని కోల్పోతాడండి, గుర్తింపును కోల్పోతాడండి. ఏదో గౌరవప్రదంగా పార్థివ దేహం, భౌతిక కాయం అంటారండి. వాస్తవానికి అర్థమేమిటో చెప్పండి? శవం. ఏది శవం ఏది, ఆయనది శవం ఏది అంటారండి. అంతవరకు మహారాజు గారు అంటారు. ఈ విధంగా జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం గురించి ఇంకా అద్భుతంగా విస్తృతంగా ఇందులో చెప్పడం జరిగిందండి. మీకు కొంతవరకు నేను చెప్పగలిగాను అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సనాతన ధర్మం అంతటి గొప్ప ధర్మం అండి ప్రపంచంలో ఎక్కడా లేదు. జీవుడు దేవుడు ఒకటే అని చెబుతుందండి. మనలో కూడా విభేదాలు ఉండొచ్చు, 3 మతాలు ఉండొచ్చు, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. అద్వైతము అంటే కనుక మొత్తం పరమాత్మమయం అని చెప్పేటటువంటిది. విశిష్టాద్వైతం మొత్తం పరమాత్మమయమే, కాకపోతే కొన్ని విశేషణాలు ఉన్నాయి సుమా. అంటే అద్వైత విశిష్టాద్వైతాల మధ్య పెద్దగా భేదం లేదండి, ఇద్దరు అభిప్రాయాలు ఒకటే దృష్టిలో పెట్టుకోండి. ద్వైతం ఇప్పుడు కూడా జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పేటటువంటి మార్గం అండి. తప్పు లేదండి. 3 మతాలు కూడా 3 మార్గాలు, గమ్యం ఒకటే. 3 మతాల వాళ్ళు కూడా అంగీకరించే అనేక అంశాలు ఉంటాయి, దృష్టిలో పెట్టుకోండి. వైష్ణవము, అదేవిధంగా మాధవ సాంప్రదాయం కావచ్చు, రామానుజుల సాంప్రదాయం కావచ్చు, శంకరుల సాంప్రదాయం కావచ్చు, ఇతర సాంప్రదాయాలు కావచ్చు, అందరూ సామూహికంగా అంగీకరించే అనేక అంశాలు ఉంటాయండి. వేదములు, వేద జ్ఞానం అందరూ అంగీకరిస్తారు. గోవులు, గోమాత అందరూ అంగీకరిస్తారు. నదీ స్నానం, సముద్ర స్నానం అందరూ అంగీకరిస్తారు. దీపారాధనలు అందరూ అంగీకరిస్తారు. మహావిష్ణువుని పూజించుట అందరూ అంగీకరిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల్ని గౌరవించడం, పూజించడం అందరూ అంగీకరిస్తారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చెట్లను పూజించడం, తులసి చెట్టును పూజించడం, ఉసిరి చెట్టును పూజించడం అందరూ అంగీకరిస్తారండి. అందరూ అంగీకరించేటటువంటి అంశాలను మనం తీసుకుంటూ, అందరూ అంగీకరించేటటువంటి సిద్ధాంతాన్ని కలుపుకుంటూ మనలో ఎన్ని సారూప్యతలు ఉన్నాయని చూసి మనం సంతోషపడాలి తప్ప అండి చిన్న చిన్న విభేదాలతో మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదండి. కుటుంబం లోపల గొడవలు రచ్చకీడ్చుకుంటారా అండి? కుటుంబం లోపల గొడవలు కుటుంబంలోనే మాట్లాడుకుని తేల్చుకోవాలి. కోర్టులకు వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా కోర్టులకు వెళ్ళరు. కోర్టులు అదే మాట చెబుతాయి, కుటుంబ గొడవ మీ ఇంటి పెద్దను కూర్చోబెట్టుకుని మాట్లాడుకోండి అయ్యా, మా దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పి. దేశంలో అతిపెద్ద ధనవంతుల కేసు కూడా సుప్రీంకోర్టులో జరిగినప్పుడు అదే విధంగా జరిగిందండి. కుటుంబంలోనే సరిపోయింది తప్ప కోర్టు ఏం చేయలేకపోయాయి, కన్న తల్లి పరిష్కరించింది. ఈ విధంగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు అండి సనాతన ధర్మంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా గమ్యం ఒకటే, మార్గాలు వేరు, అభిప్రాయాలు వేరు, కానీ అభిమతం ఒకటే, దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా ఎంతో కొంత నేను మీకు చెప్పగలిగాను అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ అండి చిట్ట చివరి శ్లోకం ఈ అధ్యాయంలో చెబుతాను, వినండి, చాలా బాగుంటుంది. కర్మణా సుకృతేనైవ ప్రాప్య జన్మాన్యనేకశః తతో మోక్షమవాప్నోతి యోగయుక్తో విశేషతః విముక్త కర్మబంధో భూః నాత్ర కార్యా విచారణ ఇత్థం యత్నేన సంపృష్టం అబ్రవీదంగిరో ముని భూయోపి సమువాచేత్థం మహా సంతోషధీరంద్రుప. అద్భుతమైనటువంటి వాక్యాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఎల్లప్పుడూ కూడా
నిషేధశ్రుతిచే విడనాడి, అంటే వేదములు నిషేధించినటువంటి కర్మలను విడిచిపెట్టి యథావిధిగా కర్మను నెరవేర్చిన తర్వాత, వేదం చెప్పినటువంటి కర్మను చేసిన తరువాత చిన్న సంశయుడై, ఎలాంటి సంశయాలు కూడా లేకుండా ఆ పరబ్రహ్మ తుష్టికై, పరబ్రహ్మ యొక్క సంప్రీతి కోసం కర్మ ఫలంబులను సమర్పణ చేసి ఆ సుకృత కర్మ చేత అనేక జన్మములెత్తి యోగయుక్తుడై మోక్షాన్ని పొందుతాడండి. పాపపుణ్యాల వల్ల మనం మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందుతూ ఉంటాం. పాపకర్మ వల్ల కానీ పుణ్యకర్మ వల్ల కానీ శరీరాన్ని పొందుతూ ఉంటామండి. మనం శరీరాలను పొందుతూ పుణ్యకర్మలను పెంచుకుంటూ క్రమంగా మనం మోక్షానికి వెళతాము అని చెప్పేసి సారాంశం అండి. కర్మ చేయడం అనేది వదిలిపెట్టేసి నేరుగా మోక్షానికి వెళ్ళడం అనేది అతి దుర్లభం అండి కలియుగంలో, దృష్టిలో పెట్టుకోండి. కావున కర్మ చేస్తూ ఉంటే, అంటే కర్మ చేయాలా వద్దా, ఇన్ని మాటలు చెప్పారు, కర్మ చేయాలా వద్దా, కర్మ చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది, దృష్టిలో పెట్టుకోండి. మనం పుణ్యకర్మ చేసినప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి వల్లనే మనకు బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచన వస్తుంది, ఆ విషయాలు అర్థమవుతాయి. చిత్తశుద్ధి ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చిత్తశుద్ధి ఉండాలి అంటే సత్కర్మ చేయాలి. దుష్కర్మలకు సంబంధించినటువంటి ఫలం పోవాలంటే, అంటే పాప ఫలం పోవాలన్నా కూడా పుణ్యకర్మలు చేయాలి. ఈ విధంగా పుణ్యకర్మలు ఆచరిస్తూ క్రమంగా మనం మోక్షం వైపుకు వెళ్ళాలి అని అంగిరోముని ఉద్భూత పురుషుడికి చెబుతూ ఉన్నాడండి. ఇంతటితో స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాస మహాత్మ్యంలో 17వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ 18వ అధ్యాయంతో రేపు కలుద్దామండి. స్వస్తి.